తెలుగుదేశం పార్టీపై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ సేవలు, ప్రభుత్వ సమస్యలపై టీడీపీ సమాధానం చెప్పలేకపోతుందని ఆయన విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పనికిమాలిన అంశాలపై రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తాను వైసీపీ కోసం పోరాడుతానని, పార్టీ కోసం నిలబడడంపై గర్వపడుతున్న పవన్ కళ్యాణ్ స్పందించడం లేదని విమర్శిస్తూ జనసేన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ మధ్య రాజకీయ భాగస్వామ్యంపై సెటారికల్ ఉదాహరణలతో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై కూడా టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏమైనారా అంటే సమాధానం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేసినారా అంటే సమాధానం లేదు. 99 రూపాయలకే ప్రభుత్వ భూములన్నీ కూడా ఎందుకు ఇచ్చేస్తున్నారంటే సమాధానం లేదు. హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుంది వీటికి సమాధానం అడిగితే తెలుసా? అంబటి రాంబాబు గారు ఇట్ అన్నారంట. ప్రజలకు ఉపయోగపడే సమస్యలు 100 అడిగితే దానికి సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు ఇట్టన్నారు. అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు. చెయ్యి అయినది, గడ్డం అయినది. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు చేసేది ఏమరా అంటే మంచి సబ్జెక్టును అంతా పక్కకు దొబ్బేసి పనికి మాలినది ఒక్కటి పట్టుకుంటారు. ఈ రోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు టీడీపీ వాళ్ళంటే అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెడుతున్నాం, బాధ పెడుతున్నామని అనుకుంటున్నారు. కానీ అంబటి రాంబాబు గారు ఏమనుకుంటున్నారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడతానా, అందుకు నేను గర్వపడుతున్నా అనుకుంటున్నాడు. ఆయన అట్లా అనుకునే రోజులు మీరు ఆయనను బాధ పెట్టేది లేదు, ఆయనను పీకేది కూడా లేదని చెప్పి కుక్కల్ని కొట్టినట్టు ఆ వీధిలో చొక్కాలు చింపి కొట్టే కూడా పవన్ కళ్యాణ్ స్పందించలే. ఇంకా అంబటి రాంబాబు గారి పైన మన పైన దాడి జరిగితే ఆయన స్పందిస్తాడని అనుకోవడం కూడా మన తప్పైతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏడని నేనేం అబద్దం చెప్పడం లేదు. జనసేన వాళ్లకు నామినేటెడ్ పోస్టులలో అన్యాయం, కాంట్రాక్ట్ వర్కుల్లో జరిగే దాంట్లో అన్యాయం, జనసేన వాళ్లకు మర్యాద ఇచ్చే విషయంలో అన్యాయం, అన్ని విషయాలలో వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటా అంటే కూడా ఈ పవన్ కళ్యాణ్ స్పందించుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకు ముట్టాల్సింది ప్రతి నెల ముడతనే ఉంది కాబట్టి ఆయన ఏం స్పందించడం లే. కానీ మీకు అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఈడ పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు కూర్చొని ఉంటే 3 వస్తువులు ఇచ్చినాడంట పంచుకోమని చెప్పి. ఒక దుప్పటి ఇచ్చినాడంట, ఒక చెట్టు ఇచ్చినాడంట, 3వది ఒక ఆవుని ఇచ్చినాడంట. మీరిద్దరు పంచుకోండి రా ఆస్తులు అని చెప్పినాడంట. చెప్తేనే లోకేష్ ఏమన్నాడంట, అన్నా 2 నిమిషాలు అయిపోయినాక నీ ఇష్టం, 2 నిమిషాలు. లోకేష్ చెప్పినాడంట పవన్ కళ్యాణ్కి, అన్నా నీకు పంపకాలు సరిగ్గా రావు, నేను పంచుతా, న్యాయంగా పంచుతా ఇద్దరికి అని అంట. అన్న తర్వాత మొట్టమొదట దుప్పటి తీసుకున్నారంట. దుప్పటి తీసుకుంటే నారా లోకేష్ ఏం చెప్పాడంట, అన్నా న్యాయంగా పంచుకుందామన్నా ఈ దుప్పటి, దీన్ని పొద్దునంతా నువ్వు వాడుకో, రాత్రి అయితే నేను వాడుకుంటా అని అంట. ఆ న్యాయంగా పంచినావు తమ్ముడు అని చెప్పి దుప్పటి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. తీసుకున్న తర్వాత పొద్దున ఎండకు దాన్ని కప్పుకోలేకున్నాడంట, వేడి అయిపోతేనే సాయంత్రం అయితేనే లోకేష్కి ఇచ్చినాడు. పాపం లోకేష్ తెలివైనాడు కదా, చలికి బాగా కప్పుకొని పండుకున్నాడు. అంటే దుప్పటి లోకేష్కి ఉపయోగపడింది, చంద్రబాబుకు ఉపయోగపడలే. అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఉపయోగపడలే. అయిపోయిన తర్వాత ఇద్దరు చెట్టుకాడికి పోయినారు. చెట్టుకాడికి పోతే మళ్ళా లోకేష్ వచ్చి, అన్న ఇది కూడా న్యాయంగా పంచుతానా, నేను అధర్మం పాటించాను అని చెప్పి చెట్టు పై భాగం అంతా నేను తీసుకుంటా, కింది భాగం అంతా నువ్వు తీసుకొని నాని అంట. అంటే చెట్టుకు నీళ్లు పోసేదంతా పవన్ కళ్యాణ్, వచ్చిన పండ్లు తినేదంతా లోకేష్. అయిపోయిన తర్వాత మళ్ళా 3వది ఆవు కాడికి పోయినారట. పోయి, అన్న ఇది కూడా నేను న్యాయంగా పంచుతానా, ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో, వెనక భాగం అంతా నేను తీసుకుంటా అని అంట. అంటే ఆవుకు రోజు నీళ్లు పోసేది, మేపేసేది అంతా పవన్ కళ్యాణ్, వచ్చే పాలు పిండుకొని తినేది లోకేష్. ఈ రోజు జన సైనికుల పరిస్థితి ఏమరా అంటే కూలీ చేసేది ఇల్లు, వచ్చిందంతా తినేది తెలుగు తమ్ముళ్ళు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళకే, జనసేన వాళ్ళకే గతి లేనప్పుడు మన పైన దాడి పైన వీళ్ళు స్పందిస్తారు అనుకోవడం మన మూర్ఖత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఎవడైనా ఏలెత్తి చూపించినా
ప్రశ్నించినా నచ్చదు. దాంట్లో భాగంగానే ఆ రోజు వంగవీటి మోహనరంగ గారు పోరాడుతున్నాడనే ఉద్దేశంతో, ఆయనను అంతమొందించాలనే ఉద్దేశంతో ఇదే తెలుగుదేశం పార్టీని కుట్ర చేసి ఆయనను లేకుండా చేసినారు. అయిపోయిన తర్వాత కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ పద్మనాభం గారు అంత పెద్ద పోరాటం చేస్తే ఆయనను ఆయన కుటుంబ సభ్యులపైన దాడి చేసి అవమానించి ఆయన మనసును గాయపరిచేలా చేసింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ఆ హోమ్ మినిస్టర్ గారు నిన్న అంబటి రాంబాబు గారిని ఎవరు తిట్టినారో సాక్ష్యాలు ఇవ్వండి, వాళ్ళని ఎత్తుకపోయి స్టేషన్లో వేసి సెల్లులో వేసి లాఠీని ఎత్తి వాళ్ళ కొడతామన్నారు. మళ్ళా ఆధారాలు మీ మీడియా వాళ్ళ కాడ ఉన్నాయా లేదా? అంబటి రాంబాబు గారిని తిట్టినట్ట ఉన్నాయి కదా వీడియోలు, అవి ఆధారాలే కదా. మళ్ళీ ఆధారాలు లేవంటున్నారు. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. వాళ్ళు ఏమంటారు? ఆటోమేటిక్ గా ఉంది అంటారు. కాబట్టి వాళ్ళు ఎస్ అంటే మీరు ఎస్ అనాలా, నో అంటే లేకుంటే నీ పైన నా పైన కేసు.